జై శ్రీరామ్. ఈరోజు నీతి కథ వచ్చేసి కర్మఫలం. దీనికి అర్థం చివరిలో చెప్తాను. ఒక అడవిలో 2 పక్షులు ఉన్నాయి. ఆడపక్షి, మగ పక్షి. వాటికి 2 పిల్లలు కూడా ఉన్నాయి. చక్కగా అడవిలో చెట్టు కింద ఒక గూడు ఏర్పాటు చేసుకుని చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నాయి. ఆడపక్షి ఏమో బయటికి వెళ్ళి మేత తీసుకొస్తూ ఉంటుంది. మగపక్షి ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. సరే, ఒకసారి ఆడపక్షి మేతకి వెళ్ళినప్పుడు ఒక గ్రద్ద దీన్ని చూసి దీన్ని ఎలాగైనా తినాలి అని చెప్పి వెంటబడుతూ ఉంటుంది. వెంటబడుతూ ఉంటే ఈ ఆడపక్షి దాన్ని చూసి పరిగెత్తుకుంటూ గాల్లో గింగిర్లు కొట్టుకుంటూ తప్పించుకుంటూ ఈ గూటి వైపు వస్తూ ఉంటుంది. అయినా సరే ఈ యొక్క గ్రద్ద వదలదు, వెంటబడుతూనే ఉంటుంది, తినాలి ఎలాగైనా అని చెప్పని. సరే, ఈ ఆడపక్షి వెనక్కడ గ్రద్ద పడడం గూట్లో మగపక్షి చూస్తుంది. మొత్తానికి ఆడపక్షి తప్పించుకుని గూడు దగ్గరికి వచ్చి ఆగుతుంది. కానీ గ్రద్ద మాత్రం అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎలాగైనా చంపుకు తినాలి అని చెప్పని. అప్పుడు మగపక్షి అంటుంది, మనం ఈ గెద్దను మనం ఏం చేయలేం, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే మన వాళ్ళందరినీ కూడా తినేస్తుంది. కాబట్టి దీనికి నేను వాళ్ళ ఆహారంగా మారిపోతాను అని చెప్పని మగపక్షి అంటుంది. అప్పుడు ఆడపక్షి అంటుంది, లేదు లేదు, నేను ఆహారంగా మారిపోతాను, నువ్వు ఉంటే కనుక పిల్లల్ని పెంచి పెద్దగా చేస్తావు, కాపాడుతావు, ఆహారం తెచ్చి పెడతావు కదా, అందుకోసం నేనే ముందుగా వెళ్ళిపోతానని చెప్పని ఈ 2 సంభాషిస్తూ ఉంటాయన్నమాట. ఇది ఇలా ఉండగా ఆ చెట్టు కింద ఉన్నటువంటి ఒక వేటగాడు ఈ మగపక్షిని చూస్తాడు. చూసి దాన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పని బాణాన్ని ఎక్కువ పెడతాడు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడే తాచులాడుతున్నటువంటి ఒక త్రాచుపాము ఈ వేటగాడని చూసి టబీమని కాటేస్తుంది కాలు మీద. అది ఎప్పుడైతే కాటు వేస్తుందో తల తిరిగేసరికి ఆ వేటగాడ బాణం గురి తప్పుతుంది. పక్క తప్పేసరికి పక్కన ఏదైతే గ్రద్ద తిరుగుతుందో పక్షి గూడు చుట్టూరా ఆ బాణం దాని తగులుతుంది. అక్కడ వెంటనే గ్రద్ద కింద పడి గిలిగిలిగిల కొట్టుకుంటూ చచ్చిపోతుంది. ఎక్కడైతే పాము గాడిందో ఇక్కడ ఈ యొక్క వేటగాడు కూడా చనిపోతాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే కర్మఫలం. ఇది కర్మఫలం అనేది ఎలాగ అవుతుంది అంటే ఇక్కడ 2 పక్షులు ఉన్నాయి చిన్నవి. అవి ఏం చేసాయి, నువ్వు ఉండు నేను వెళ్ళిపోతాను, లేదా నేనుంటా నువ్వు వెళ్ళిపో, తమ కోసం తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని ఇచ్చేసుకుని తమ వాళ్ళని కాపాడుకోవాలి అని చెప్పి కల్మషం లేకుండా ప్రయత్నించాయి. కానీ గ్రద్ద అలా కాదు, చిన్న ప్రాణం అని తెలిసి కూడా చంపుకుని తినాలని చూసింది. కింద వేటగాడు అదే పని చేశాడు. కాబట్టి కర్మ అనేది ఎవరిని వదలలేదు. వాళ్ళు చక్కగా ఆ చిన్న 2 పక్షులు కూడా చక్కగా ఉన్నాయి కాబట్టి వాటికి ఇబ్బంది లేదు. కానీ గ్రద్ద కింద వేటగాడు కల్మషంగా ఆలోచించారు, పక్క వాళ్ళ గురించి చంపేయాలి లేదంటే ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి కల్మషం అయితే చాలు, దాని కర్మ ఎలా రావాలో అలా వస్తుంది ఆ కర్మఫలం. ఈరోజు నీతి కథ ఇది. జై శ్రీరామ్.